చేసి మీరు తెలంగాణకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఇందాక ఒక విలేకరి ఒక పాత్రికేయ సోదరుడు అడిగితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చెప్పలేకపోయినా అక్కడ వేరే సమాధానం చెప్పాను. కానీ నా మనసులో వచ్చిన సమాధానం ఏంటంటే, తెలంగాణ ప్రజలకి నేను సమాధానం ఇచ్చే స్థాయిలో నేను లేను. తెలంగాణ ప్రజల నుంచి పోరాటం చేయొచ్చు, ఎలా చెయ్యాలని నేర్చుకోవడానికి నేను ఉన్నాను తప్ప తెలంగాణ ప్రజలకి సందేశాలు ఇచ్చేంత స్థాయిలో నేను లేను. నేను కోరుకుంటుందల్లా మనందరం మేబీ విల్ స్టార్ట్ అ వెరీ లిమిటెడ్ గేమ్. చాలా పరిమితులతోనే ఆడదాం ఆట. మనం మీ అందరికీ చాలా బాధ ఉండొచ్చు, కోపం కలిగి ఉండొచ్చు. హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మిమ్మల్ని విత్డ్రా చేయమన్నందుకు. ఒకసారి పెద్ద స్థాయి ఆట ఆడాలి అంటే చిన్న స్థాయి ఒకసారి చిన్న స్థాయిలో రాలేదు. అంటే చాలా పరిమితమైన పాత్ర, బలమైన పాత్ర వహించాలని. ఎందుకంటే రాత్రికి రాత్రి ఎదగలేము. నేసెంట్ పార్టీ మాది. మిగతా పార్టీలన్నిటికీ ఏంటంటే ఒక అనుభవంతో కూడిన నాయకులు ఒక ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు దానికి కలిసి పోరాటం చేయడం చాలా తేలిక. మనకేంటంటే మన ఎవ్వరికి తెలియదు, ఒక నమ్మకం, ఇది కాదు సమాజం, ఇంకోటి ఏదో కావాలి అని ఆ ఆశయంతో నడిచేవాళ్ళం మనందరం. మనం వచ్చే తరానికి మనం ఎవరితోని దిక్సూచి అవుతాం. ఈరోజు మనకి కనిపించకపోవచ్చు, కానీ నా అదృష్టం ఏంటంటే మీరందరూ నన్ను నమ్మి ఇక్కడే ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. మనస్ఫూర్తిగా ముందు నేను పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు, నీకు అనవసరం, ఎందుకు ఇవన్నీ, సుఖప్రదమైన జీవితం, దేనికి గొడవలు, అది ఇది అంటే నేను ఒకటే అనుకున్నాను, ఎంతసేపు సమాజం నుంచి దేశాన్ని నుంచి తీసుకోవడం తప్ప ఎప్పుడు మనం మర్చిపోయాం. మనం ఒక సాకలైలం మనం అనుకుంటే ఈరోజు సాకలైలంకి మనం ఆ మహానుభావులు ఉండేది కాదు. ఆవిడ ఎంతసేపు తీసుకోవడం మీదే ఉండుంటే ఆవిడ పోరాటం చేసే స్థాయి ఉండేది కాదు ఆవిడకి. ఆవిడ పోరాటం చేసింది కాబట్టి ఈరోజు మనం జై తెలంగాణ అనగలుగుతున్నాం. మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా ఈ తరానికి, రాబోయే తరానికి ఎంతో కొంత మనం చేస్తే తప్ప సార్థకత జరగదు. సో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిట్లు తినడానికి, విమర్శ స్వీకరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను.